ఆదివాసీ గిరిజన ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్. మౌలిక వసతుల కల్పనకు అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేకమైన దృష్టిని సారిస్తామన్నారు. ఆదివాసీ గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలో అభివృద్ధి పనులపై మంత్రి సీతక్క నేతృత్వంలో గిరిజన ఆదివాసీ ఎమ్మెల్యేల బృందం సీఎంను కలిసింది. పలు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందజేయగా ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్. ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణంపై ప్రత్యేకమైన దృష్టిని సారిస్తామని వారికి హామీ ఇచ్చారు. వీటి ద్వారా త్రాగు సాగునీటి అవసరాలు తీర్చవచ్చన్నారు ఆయన. ఇక చెక్ డ్యాములు రహదారుల నిర్మాణం కోసం అటవీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వీలైనంత త్వరగా అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చేలా చూస్తామని కూడా తెలియజేశారు. ఆదివాసీ గిరిజన రైతులు సాగు చేస్తున్న భూముల్లో బోర్డులు వేయటానికి అనుమతులు ఇవ్వాలనే అంశంపై సీఎం సానుకూలంగా స్పందించారు. అటవీ శాఖ అభ్యంతరాల వల్ల రహదారుల మరమ్మతులు ఆలస్యం అవుతున్నాయని, కొన్ని చోట్ల కొత్త రహదారులకు అనుమతులు ఇవ్వటం లేదని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా వీటిపైన నిర్ణయం తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు సీఎం. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంచే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఐటీడీఏలను మరింత బలోపేతం చేస్తామన్న సీఎం ఆదివాసీ గిరిజనులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు.